ఈమె ఉందాట ఇప్పుడు పలుకుబడి పచార. కానీ కానీ ఇటు మళ్ళీ ఏంది 5 కోట్ల ఏళ్ళ రాయి. అయ్యా 5 కోట్ల ఏళ్ళ రాయి సంచలనం. మదిర రామాలయంలో చరిత్ర జాడ. రామాలయ పునర్నిర్మాణంలో వెలుగు చూసిన యుగాల సాక్ష్యం. దారు శిలాజంగా గుర్తించిన డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి. చరిత్ర కేవలం పుస్తకాల్లోనే కాదు, భూమి పొరల్లో రాళ్ల రూపంలో మన సాంస్కృతిక సాక్ష్యాల మధ్యన కూడా దాగి ఉంటుంది. ఖమ్మం జిల్లా మదిరలో అలాంటి అద్భుత చరిత్ర సాక్ష్యం వెలుగు చూసింది. రైల్వే రామాలయం ప్రాంగణంలో పునర్నిర్మాణ పనుల సందర్భంలో కనుగొనబడిన ఒక రాయి ఇప్పుడు చరిత్రకారులు పురావస్తు శాస్త్రజ్ఞుల దృష్టిని ఆకర్షిస్తుందట. 5 కోట్ల ఏళ్ళ రాయి అంటే మరి మామూలు ముచ్చట. ఇక గుడి నిర్మాణం చేస్తుంటే అందులో కనపడ్డదట. ఇదేంది కథ? సీఎం రేవంత్ మాస్టర్ స్కెచ్. ఒక్క రోజులో చక్రం తిప్పేసిన అధినేత. జూబ్లీహిల్స్ బైపోల్లో ప్రత్యర్థులకు షాక్. 2 మంత్రులకు ఒక్కో డివిజన్ బాధ్యతలు. బూతుల వారీగా బాధ్యతల పంపిణీ. సినీ కార్మికులతో సమావేశం. కమ్మ సంఘం నేతలతో భేటీ. వర్గాల వారీగా ఎక్కడికక్కడ మంత్రాంగం. పిసిసి చీఫ్ మహేష్ కీలక సమీక్ష. సీఎం రేవంత్ రంగంలోకి దిగడంతో జూబ్లీహిల్స్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే ప్రచారానికి వస్తున్నానంటూ షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం మంగళవారం ఎక్కడికక్కడ యంత్రాంగాన్ని మోహరిస్తూ మంత్రాంగం నడిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే సాక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే ఒక్కో డివిజన్ బాధ్యతను 2 మంత్రులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను ఎంత సీరియస్గా తీసుకుందో స్పష్టమైంది. ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లకు బూతుల వారీగా బాధ్యతలు అప్పగించారు. మంగళవారం సినీ కార్మికులు నిర్వహించిన అభినందన కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బండి రమేష్లతో కలిసి వచ్చిన కమ్మ సంఘం నేతలతో భేటీ అయ్యారు. చూసిరా చక్రం ఎట్ట తిప్పిండో కోల్జాగా. ఇక జూబ్లీహిల్స్ ఎలక్షన్ల కథ మరి షెడ్డో పాటో ఇక మరి మీటింగులు పెట్టిరాట. జూబ్లీహిల్స్లో ఇవన్నీ సినిమా కోల్జాగాలన్నట్టు, కార్మిక కోల్జాగాలన్నట్టు. ఆ కార్మిక కోల్జాగాలకు 10 కోట్లు కూడా అట్లా. ఇక అందుకనే ఇప్పుడు అభినందన సభ పెట్టుకుంటారట. ఇక నిన్న పోయి మాట్లాడిండేమో. ఇక ఈ కథ నడిచింది. ఇంకేమన్నాడు, ఏం కథ ఇందామా? పోదాంపా, రెండో పోదాం. సీఎం రేవంత్ రంగంలోకి దిగడంతో జూబ్లీహిల్స్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే ప్రచారానికి వస్తున్నానంటూ షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం మంగళవారం ఎక్కడికక్కడ యంత్రాంగాన్ని మోహరిస్తూ మంత్రాంగం నడిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇక ఎవరెవరికి ఎక్కడెక్కడ బాధ్యత పెట్టిండు, ఏంది ఏం కథ అంటే, రేమత్ నగర్ డివిజన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి. బోరబండ డివిజన్ సీతక్క, మల్లు రవి. వెంగళరావు నగర్ డివిజన్ తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరిలు. సోమాజిగూడ డివిజన్కు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్. షేక్పేట డివిజన్కు కొండ సురేఖ, వివేకు. ఎర్రగడ్డ డివిజన్కు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు. యూసుఫ్గూడ డివిజన్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్. ఇగో వీళ్ళని ఒక్కొక్క డివిజన్కు 2 కోడియాగర పెట్టిన జత. ఒకటి దాపడేద్దు, ఒకటి ఒలపడేద్దు అన్నట్టు. మొత్తానికి మీరు ఏం చేస్తారో ఏం కథో. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగరాలే అని ఆ కోడియాగలకు బెత్తం తీసుకొని ఆడిస్తుండు. మరి కోడియాగలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో, ముసురు పడుతుంది. ఈ ముసుట్లా అంత కంపు బురద, మన్ను, మషాడం. ఇక ఇప్పుడు వచ్చింది కోడియాగలకు సాగు.
ఈ కోల్జాగలు ఏది ఆ కోల్జాగలు కూడా ఇప్పుడు ఇక నిన్న మొన్న ఏసీ కార్లల్లో తెల్లంగీలు వేసుకొని తిరిగిన కోల్జాగలు అన్ని పార్టీల కోల్జాగలు ఇప్పుడు ఆ తెల్లంగి మాసినా ఏమి లేదు, ఆ తెల్లంగి మీద మరకబడ్డా ఏమి లేదు, కుర్రో ముర్రో అనుకుంటా సందు బొందు మొత్తం గాలి ఇవ్వాలి. ఇప్పుడు ఈయన దగ్గరగా వానదేవుడు తయారయ్యిండు. ప్రతి గల్లీకి వరద బురద మన్ను మషాడం అయినా అల్లకెళ్ళి పోవాలి, ప్రచారం చేయాలి. తప్పదా? తప్పది. సీఎం ధూమ్ధాం ఉప ఎన్నిక కైవసం చేసుకునేందుకు రేవంత్ రెడ్డి ఈ నెల 31వ తేదీ ఉదయం 7 గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్లో, రాత్రి 8 గంటలకు సోమాజిగూడలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. నవంబర్ 1వ తేదీ ఉదయం 7 గంటలకు వెంగళరావు నగర్, సోమాజిగూడలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. అలాగే నవంబర్ 1న ఉదయం బోరబండలో, రాత్రి 8 గంటలకు ఎర్రగడ్డలో, 4వ తేదీన ఉదయం షేక్పేట 1 డివిజన్లో, రాత్రి రహమత్ నగర్లో ప్రచారం చేస్తారు. 5వ తేదీన ఉదయం షేక్పేటలో, సాయంత్రం యూసఫ్గూడలో, 8వ తేదీన 6 డివిజన్లలో మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొంటారు. 9వ తేదీన షేక్పేటలో ఉదయం 10 గంటలకు మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఇదట కథ. ఈ రకంగా వాళ్ళు ప్రచారం చేస్తారట. ఇట్లా ఉంది కథ.